హలో అండి, నేను డాక్టర్ అపూర్వ, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ అట్ కిరణ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. సో అసలు మెనోపాజ్ అంటే ఏంటి, మెనోపాజ్ వచ్చే ముందర ఉండే ఫీచర్స్ ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం. మెనోపాజ్ అంటే మెన్స్ట్రుయేషన్కి పాజ్ అని అర్థం. సో కంప్లీట్గా బ్లీడింగ్ ఆగిపోయినప్పుడు, నెలసరిగా వచ్చే బ్లీడింగ్ ఆగిపోయినప్పుడు, కంప్లీట్ 1 yearగా బ్లీడింగ్ ఏం అవ్వకపోతే 1 year ఆ సైకిల్స్ ఆగిపోయినప్పుడు దాన్ని మెనోపాజ్ అంటాం. సో యూజువలీ మెనోపాజ్ ఇండియన్ విమెన్లో యావరేజ్ ఏజ్ ఇస్ అరౌండ్ 48 years, కానీ 45 to 52 ఎప్పుడైనా రావచ్చు. అగైన్ మెనోపాజ్ అంటే మనకి ఉండాల్సిన నార్మల్ ఫీమేల్ హార్మోన్స్, ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు మెనోపాజ్ వస్తుంది. సో ఒకవేళ లావుగా ఉన్న వాళ్ళలో ఈస్ట్రోజన్ ఎక్కువ ఉంటుంది, సో వీళ్ళకి మెనోపాజ్ కొంచెం లేట్గా రావచ్చు. కొంచెం అప్రోప్రియేట్గా డైట్ తీసుకున్న వాళ్ళలో అన్ఈవెంట్ఫుల్గా కూడా ఉండొచ్చు. అసలు మెనోపాజ్ వచ్చిందనే విషయం ముట్లు ఆగిపోతే కానీ ఎవరికి తెలియదు. కొందరికి ఏంటంటే అసలు ఆ ముట్లు ఆగిపోయే ముందు ఒక 5-6 years నుంచో కొంచెం ట్రబుల్ ఉంటుంది, అంటే వాళ్ళకి మూడ్ స్వింగ్స్ ఉండడం, ఇలాంటి ఫీచర్స్ ఉంటాయి అనమాట. అన్ఈవెంట్ఫుల్ మెనోపాజ్, అసలు మెనోపాజ్లో ఏ ప్రాబ్లం లేని వాళ్ళు, ఆ ముందు మెనోపాజల్ ట్రాన్సిషన్ అంటాము, విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ పెరిమెనోపాజ్. అంటే మెనోపాజ్ వచ్చే ముందు ఫేజ్ని వి కాల్ ఇట్ పెరిమెనోపాజ్. సో అలాంటి పెరిమెనోపాజ్లో అసలు ఏం ఫీచర్స్ ఉండకుండా అన్ఈవెంట్ఫుల్గా ఉండొచ్చు. హూ ఎవర్ ప్రాపర్గా స్లీప్ ఉన్న వాళ్ళకి, ప్రాపర్ అడిక్వేట్ లైఫ్ స్టైల్, అంటే ప్రాపర్గా వాక్ చేస్తున్నప్పుడు ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళు, డైట్లో ప్రాపర్గా తీసుకున్న వాళ్ళు, వీళ్ళలో ఎక్కువ వెయిట్ గెయిన్ ఉండదు. సో వాళ్ళకి హార్మోనల్ డిస్రెగ్యులేషన్ ఉండదు, కాబట్టి ఆ హాట్ ఫ్లషెస్, మూడ్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా తెలియకపోవచ్చు. కొందరిలో ఏంటంటే సిగ్నిఫికెంట్గా తెలుస్తుంది. ఆ పెరిమెనోపాజ్ అనే ఫేజ్ చాలా సిగ్నిఫికెంట్గా ఉంటుంది. ఒక 5 to 6 years వరకు కూడా అలాగే ఉండొచ్చు. అంటే వీళ్ళలో మెన్స్ట్రుయేషన్ ఏదైతే రెగ్యులర్గా సైకిల్స్ ఉండేవో ఇప్పుడు యానోవ్యులేటరీ సైకిల్స్ అయిపోతాయి. అంటే ఎగ్ టైంకి రిలీజ్ అవ్వదు కాబట్టి వాళ్ళకి చాలా ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ రావడము, సైక్లికల్గా ఉండకపోవడము, వచ్చింది ఎక్కువ రోజులు బ్లీడ్ అవ్వడము, దెర్ ఇస్ నో ప్రాపర్ హార్మోనల్ కంట్రోల్. అండ్ వాసోమోటా చేంజెస్ అంటాం, అంటే హాట్ ఫ్లషెస్ రావడము, ఎక్కువగా చెమటలు రావడము, ఎక్కువగా చలి అనిపించడము. సో ఈ పెరిమెనోపాజల్ ట్రాన్సిషన్లో ఈ సిమ్టమ్స్ అన్ని ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఎవరైతే ప్రాపర్గా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసి, ప్రాపర్ వెయిట్, ఎక్కువ ఒబీస్ ఉండకుండా, లైఫ్ స్టైల్ చేంజెస్, ఎక్సర్సైజ్, స్లీప్ ప్రాపర్ ఉన్న వాళ్ళలో అవి అన్ఈవెంట్ఫుల్గా ఉండొచ్చు. అసలు మెనోపాజ్ వచ్చిందనే విషయం కూడా అర్థం కాకపోవచ్చు. సో మెనోపాజ్ వచ్చే ముందు ఉండే ఫీచర్స్ ఏంటంటే హాట్ ఫ్లషెస్ అంటాం, అంటే ఎక్కువగా వేడిగా అనిపించడము, మూడ్ డిస్టర్బెన్సెస్ ఆర్ వెరీ సిగ్నిఫికెంట్. అంటే ఎక్కువ డిప్రెస్ అయిపోవడము, లేదా యాంగర్ ఇష్యూస్ ఉండడము, ఎక్కువగా వైలెంట్ బిహేవియర్ ఉంటుంది, ఇలా ఉండడము, లేదంటే మోకాలు నొప్పులు స్టార్ట్ అవ్వడము. బోన్ డెన్సిటీ తగ్గుతుంది కాబట్టి ముందు నుంచి వాళ్ళకి కాల్షియం, వైటమిన్ డి అడిక్వేట్గా ఉండకపోతే మెనోపాజ్లో ఇది ఇంకా అగ్రవేట్ అయిపోతుంది. సో వాళ్ళకి బోన్ పెయిన్స్ ఉండడము, ఆస్టియోపోరోసిస్ ఉన్న వాళ్ళకి ఇంకా సిగ్నిఫికెంట్గా ఉండడము, ఇవన్నిటితో పాటు ఎక్కువ యాంగర్ ఇష్యూస్ వస్తుంటాయి. సో ఈ యాంగర్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఇలాంటి ఫేజ్లో, కొంచెం పెరిమెనోపాజల్ ఫేజెస్లో ఇవన్నీ కామన్ అనమాట. సో మెనోపాజ్ ఎప్పుడు వచ్చిందంటామంటే కంప్లీట్ 1 yearగా ఏ ప్రాబ్లం లేనప్పుడు, కంప్లీట్గా అమెనోరియా ఉన్నప్పుడు దాన్ని మెనోపాజ్ అంటాం. సో కంప్లీట్ 1 year అమెనోరియా తర్వాత మెనోపాజల్గా బ్లీడింగ్, ఏమైనా బ్లీడింగ్ కనిపిస్తే దట్ హ్యాస్ టు బి కంపల్సరీలీ చెక్. సో పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటాం. సో అలాంటి కండిషన్స్లో బ్లీడింగ్ వచ్చినప్పుడు అసలు అది ఎందుకు వచ్చింది, క్యాన్సర్ లాంటి ఏమైనా లక్షణాలు ఉన్నాయని కంపల్సరీగా చూసుకోవాలి. సో మెనోపాజ్ అనేది ఒక ప్రాపర్ ల్యాండ్ మార్క్ లాగా. సో మెనోపాజ్ తర్వాత క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది, హార్ట్ డిసీజెస్ రిస్క్ ఎక్కువ పెరుగుతుంది, వాస్క్యులర్ చేంజెస్ ఉంటాయి. సో ఆ మెనోపాజ్ తర్వాత కొంచెం జెనైటో యూరినరీ సిమ్టమ్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ తక్కువ ఉంటుంది కాబట్టి వెజైనల్ డ్రైనెస్ ఉంటుంది. సో వీళ్ళకి ఎక్కువగా వెజైనల్ ఇచ్చింగ్ ఉండడము, దురదగా ఉండడము, యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ కామన్గా రావడము, బర్త్తో కలిసినప్పుడు నొప్పి ఎక్కువ ఉండడము. సో ఇలాంటి డిస్పారోనియా ఫీచర్స్, ప్లూరైటిస్ ఫీచర్స్, ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకి బేసిక్ ఒక నార్మల్ ఈస్ట్రోజన్ క్రీమ్ ఉంటే దట్ షుడ్ బి ఫైన్. కొందరికి మరీ సివియర్గా ఉంది ఈ మెనోపాజల్ సిమ్టమ్స్ అంటే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ. అంటే కొన్ని రోజులు మనకు అవి అలవాటు పడే వరకు ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ సైక్లికల్ మోతాదులో ఇస్తామన్నమాట. సో ఇలాంటి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ కూడా తీసుకోవచ్చు. మెనోపాజల్ ఏజ్ రీచ్ అయినప్పుడు యాన్యువల్గా కంపల్సరీ మీ వైటల్స్ చెక్ చేయించుకోవడం, బికాస్ ఈస్ట్రోజన్ తగ్గుతుంది కాబట్టి కార్డియోవాస్కులర్ రిస్క్ ఎక్కువ అవుతాయి. సో బీపీ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది, వైటల్స్ ప్రాపర్గా చెక్ చేయించుకోవాలి. వెయిట్ గెయిన్ ర్యాపిడ్గా ఉంటుంది. సో స్పెసిఫికలీ వేస్ట్ అండ్ హిప్ రేషియో పెరుగుతుంది, అబ్డామినల్ ఫ్యాట్ పెరుగుతుంది. సో ఒబిసిటీ సైడ్ వెళ్లకుండా బోన్, కాల్షియం అండ్ వైటమిన్ డి చూసుకోవాలి. బోన్ మినరల్ డెన్సిటీ ఎలా ఉంది తీసుకొని కాల్షియం అండ్ వైటమిన్ డి సప్లిమెంట్స్ కంపల్సరీ తీసుకోవడము. బ్రెస్ట్ అండ్ పెల్విస్ ప్రాపర్గా ఎగ్జామినేషన్ చేయించుకోవాలి. ఒక 40 years దాటిన తర్వాత యాన్యువల్గా మామోగ్రాఫ్ చేయించుకోవాలి. పాప్స్మియర్ అంటే గర్భాశయ ముఖద్వారంకి ఏదైతే క్యాన్సర్ వచ్చే లక్షణాలు ఉన్నాయో తెలియడానికి పాప్స్మియర్ అనే ఒక స్క్రీనింగ్ టెస్ట్ చేస్తాం. సో అది చేయించుకోవడం. ఎవ్రీ ఇయర్ కంపల్సరీ ఈ బేసిక్ రొటీన్ టెస్టులు కంపల్సరీ చేయించుకోవాలి. లిపిడ్ ప్రొఫైల్ ఒకటి చేయించుకోవాలి. థైరాయిడ్ డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా, థైరాయిడ్లో డిస్రెగ్యులేషన్ ఏమైనా ఉందా, ఈ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయా అని చూసుకుంటే మెనోపాజ్ కూడా చాలా ఈజీగా గడిచిపోతుంది. థ్యాంక్ యూ.